హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ. అన్నమయ్య జిల్లా పుంగనూరులో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. కేవలం బంగారు ఆభరణాల కోసం మాము శంకరప్పను అల్లుడు వీరమోహన్ రెడ్డి కొట్టి తల మీద బండరాయితో కొట్టి చంపేయడం జరిగింది. ఈ ఘటన ఎందుకు జరిగింది అనేది అయితే మనం చూసుకున్నట్లయితే ఎవరైతే శంకరప్ప మామ ఉన్నారో వాళ్ళ భార్య సంవత్సరం క్రితం చనిపోవడం జరిగింది. సో సంవత్సరం క్రితం ఈమె భార్య చనిపోయింది కాబట్టి ఇప్పుడు సంవత్సరికం చెయ్యాలి కాబట్టి బంగారం ఎవరైతే ఉందో ఆ శంకరప్ప భార్య బంగారం మొత్తాన్ని కూడా కూతురికి ఇవ్వడం జరిగింది. ఆ కూతురికి ఇచ్చిన బంగారాన్ని సంవత్సరికం కోసం అక్కడ పెట్టడం కోసం ఆ బంగారాన్ని ఇవ్వమని అడగడం జరిగింది. సో ఈ బంగారం ఇవ్వమని అడిగినందుకు ఆ అల్లుడు ఎవరైతే ఉన్నాడో వీరమోహన్ రెడ్డి అంగీకరించిన వీరమోహన్ రెడ్డి ఆ బంగారం ఇవ్వను అంటూ మాట వీళ్ళిద్దరి మధ్యన పెరగడం జరిగింది. సో వీళ్ళిద్దరి మధ్యన మాట పెరగడం వల్ల మొత్తానికి ఆ అల్లుడు ఏం చేశాడంటే బండరాయితో ఆ మామను కొట్టి చంపేయడం జరిగింది. సో కొట్టి చంపేయడం ఒక ఎత్తు అయితే మళ్ళీ అతన్ని సీక్రెట్గా తీసుకొని వెళ్ళి అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేశాడు. ఇది గమనించిన రమ్య ఎవరైతే ఉందో కూతురు పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తన భర్త అయినటువంటి వీరమోహన్ రెడ్డి ఇలా మా నాన్నని ఇలా బండరాయితో కొట్టి చంపాడు అంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. సో పోలీసులు కూడా హుటాహుటిన అక్కడికి చేరుకొని వీరమోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కేవలం బంగారం కోసం వీళ్ళిద్దరి మధ్యన అల్లుడు మామ మధ్యలో బంగారం కోసం మాత్రమే కేవలం వీళ్ళిద్దరి మధ్యన మాట పెరగడంతో అల్లుడైనటువంటి వీరమోహన్ రెడ్డి కేవలం సంవత్సరానికి మామ అడిగినందుకు ఈ బంగారం సంవత్సరికతం ఎవరైతే ఉన్నారో అత్తరిక సంవత్సరికం కోసం ఆ బంగారాన్ని పెట్టడం కోసం అడిగిన అల్లుడు అసలు ఎందుకు ఇంత కోపంతో ఊగిపోయి ఆ మామను చంపాల్సి వచ్చింది ఏంటి అనేది అయితే అర్థం కాదు. సో మొత్తానికి ఇక్కడ క్లారిటీ వచ్చిన విషయం ఏంటంటే మొత్తానికి బంగారం కోసం మాత్రమే వీళ్ళిద్దరి మధ్యన మాట పెరిగి మొత్తానికి ఆవేశంతో ఊగిపోయిన అల్లుడు ఎవరైతే ఉన్నాడో వీరమోహన్ రెడ్డి మామను అతి కిరాతకంగా బండరాయితో తల మీద కొట్టి చంపేయడం జరిగింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆ శంకరప్ప భార్య సంవత్సరం క్రితం చనిపోవడం జరిగింది. సో సంవత్సరం క్రితం చనిపోయిన తర్వాత ఆ భార్య బంగారాన్ని మొత్తాన్ని కూడా కూతురు రమ్యకైతే అప్పగించడం జరిగింది. సో ఇప్పుడు సంవత్సరం క్రితం చెయ్యాలి కాబట్టి ఆ బంగారాన్ని అడిగినందుకు ఆ అల్లుడు ఎవరైతే వీరమోహన్ రెడ్డి ఉన్నాడో అంగీకరించే పరిస్థితిలో ఇక్కడ మాట పెరగడంతో కేవలం బండరాయితో కొట్టి అయితే చంపేయడం జరిగింది. ఇక్కడ చంపేసిన తర్వాత సీక్రెట్గా తీసుకొని వెళ్ళి అంత్యక్రియలు చేసే ప్రయత్నం కూడా చేయడం జరిగింది వీరమోహన్ రెడ్డి. ఇక్కడ ఇలా అంత్యక్రియలు చేసే ప్రయత్నం చేయగా ఆ కూతురు ఎవరైతే ఉందో కూతురు వెంటనే స్పందించి పోలీసులకి ఫిర్యాదు చేయడం జరిగింది. సో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఎవరైతే వీరమోహన్ రెడ్డి ఉన్నాడో అరెస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వీరమోహన్ రెడ్డి పోలీసుల అదుపులో ప్రస్తుతం ఉన్నారు. సో పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం బంగారం కోసం మాత్రమే వీళ్ళిద్దరి మధ్యన మాట పెరిగి అసలు ఈ బండరాయితో కొట్టి చంపాడా, అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా ఏంటి అనేది అయితే పోలీసులు ఇంకా ఆరా తీస్తున్నారు. ఏదేమైనా మనం చూసుకున్నట్లయితే ఈ రోజుల్లో కేవలం అసలు చిన్న ఇష్యూలకే బండరాయిలతో కొట్టి చంపేయడం ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మానవత విలువలే లేకుండా పోతున్నాయి. ఏదేమైనా కానీ కేవలం బంగారం కోసం ఒక మనిషిని చంపడం అనేది చాలా పాపం అని చెప్పుకోవాలి. సో ఏదేమైనా కానీ ఆ మామ శంకరప్పనైతే అల్లుడు వీరమోహన్ రెడ్డి అతి కిరాతకంగా బండరాయితో కొట్టి చంపేయడం జరిగింది. సో ప్రస్తుతం వీరమోహన్ రెడ్డి అయితే పోలీసుల అదుపులో ఉన్నారు. సో వీళ్ళ శంకరప్పని చంపేయడానికి గల కారణం బంగారమేనా ఇంకా ఏమైనా అదర్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా అని అయితే పోలీసులు ఆరా తీస్తున్నారు. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.